హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 19కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, భారతదేశం నుండి ఎవరు ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది విద్యార్థులను ఇరాన్ నుండి ఇండియాకు తీసుకొచ్చారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ భారత వాయుసేన, ఆప్షన్ బి భారత నౌకాదళం, ఆప్షన్ సి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఎన్డీఆర్ఎఫ్. భారతదేశం నుండి ఎవరు ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది విద్యార్థులను ఇరాన్ నుండి ఇండియాకు తీసుకొచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ. భారతదేశం నుండి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది విద్యార్థులను ఇరాన్ నుండి ఇండియాకు తీసుకొచ్చారండి. నెక్స్ట్, ఇటీవల హైదరాబాదులో గూగుల్ ఏ సేఫ్టీ సెంటర్ను ప్రారంభించింది? హైదరాబాద్లో గూగుల్ ఏ సేఫ్టీ సెంటర్ను ప్రారంభించిందని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నేషనల్ సైబర్ ల్యాబ్, ఆప్షన్ బి డేటా గవర్నెన్స్ హబ్, ఆప్షన్ సి జిఎస్ఈసి, ఆప్షన్ డి ఇన్ఫోసెక్ ఇండియా హబ్. ఆన్సర్ ఆప్షన్ సి జిఎస్ఈసి, గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఇటీవల హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించింది. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నూతనంగా ప్రతిపాదించిన ఐఎస్టీ ఆధారిత టైమ్ సింక్కు సంబంధించి ఏ ఉపకరణం ఉపయోగించనున్నారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ జీపీఎస్, ఆప్షన్ బి నావ్ ఐసీ, ఆప్షన్ సి ఇస్రో క్యూబ్, ఆప్షన్ డి డిజిక్లాక్. ఆన్సర్ ఆప్షన్ బి నావ్ ఐసీ. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నూతనంగా ప్రతిపాదించిన ఐఎస్టీ ఆధారిత టైమ్ సింక్కు సంబంధించి నావ్ ఐసీ ఉపకరణం ఉపయోగించనున్నారు. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెస్లే ఇండియా ఇటీవల ఏ అంశాన్ని ప్రకటించడానికి సమావేశం ఏర్పాటు చేయబోతుంది? నెస్లే ఇండియా ఇటీవల ఏ అంశాన్ని ప్రకటించడానికి సమావేశం ఏర్పాటు చేయబోతుంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ డివిడెండ్ పంపిణీ, ఆప్షన్ బి కంపెనీ విలీన ప్రకటన, ఆప్షన్ సి బోనస్ షేర్ల మంజూరు, ఆప్షన్ డి కొత్త తయారీ ప్లాంట్ ప్రారంభం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బోనస్ షేర్ల మంజూరు. నెస్లే ఇండియా ఇటీవల బోనస్ షేర్ల మంజూరు అంశాన్ని ప్రకటించడానికి సమావేశం ఏర్పాటు చేయబోతుందండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం ఎవరితో కలిసి హార్టికల్చర్ పరిశోధన కోసం ఒప్పందం చేసుకుంది? తెలంగాణ రాష్ట్రం ఎవరితో కలిసి హార్టికల్చర్ పరిశోధన కోసం ఒప్పందం చేసుకుందని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ, ఆప్షన్ సి మెల్బోర్న్ యూనివర్సిటీ, ఆప్షన్ డి టోక్యో అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆన్సర్ ఆప్షన్ బి కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రం కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీతో కలిసి హార్టికల్చర్ పరిశోధన కోసం ఒప్పందం చేసుకుందండి. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏమి చేయమని అభ్యర్థించింది? తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏమి చేయమని అభ్యర్థించింది? ఆప్షన్ ఏ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయమని, ఆప్షన్ బి ఉద్యోగ నియామకాలు చేయమని, ఆప్షన్ సి హైదరాబాద్లో విస్తరించమని, ఆప్షన్ డి రాకెట్ పరీక్షలు నిర్వహించమని. ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్లో విస్తరించమని. తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మోస్ను హైదరాబాద్లో విస్తరించమని అభ్యర్థించిందండి. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంలో రక్షణ ఒప్పందాన్ని కొనసాగించింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి క్రొయేషియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి అమెరికా. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో రక్షణ ఒప్పందాన్ని కొనసాగించింది? ఆన్సర్ ఆప్షన్ బి క్రొయేషియా. ఇటీవల భారత ప్రభుత్వం క్రొయేషియా దేశంతో రక్షణ ఒప్పందాన్ని కొనసాగించింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల ఏ రాష్ట్రాన్ని రైతు పక్షపాత రాష్ట్రంగా ప్రశంసించింది? సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాష్ట్రాన్ని రైతు పక్షపాత రాష్ట్రంగా ప్రశంసించింది? ఆప్షన్ ఏ పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని రైతు పక్షపాత రాష్ట్రంగా ప్రశంసించింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే,
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 76.4 కిలోమీటర్లకు సంబంధించి ప్రాజెక్ట్ విలువ ఎంత? ఆప్షన్ ఏ 15,000 కోట్లు, ఆప్షన్ బి 18,200 కోట్లు, ఆప్షన్ సి 24,269 కోట్లు, ఆప్షన్ డి 27,500 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ సి 24,269 కోట్లు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 76.4 కిలోమీటర్లకు సంబంధించి ప్రాజెక్ట్ విలువ 24,269 కోట్లు. ఏ సంస్థ TGCSB తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి సైబర్ నేరాలపై న్యాయ సహకారం కోసం ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ JNTU, ఆప్షన్ బి నల్సార్ యూనివర్సిటీ, ఆప్షన్ సి ICFAI, ఆప్షన్ డి NIIT. ఆన్సర్ ఆప్షన్ బి నల్సార్ యూనివర్సిటీ. నల్సార్ యూనివర్సిటీతో కలిసి సైబర్ నేరాలపై న్యాయ సహకారం కోసం ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ 2025 జూన్ 19న భారత్ మరియు కెనడా దేశాలు ఎలాంటి సంభాషణలను పునఃప్రారంభించాయి? ఆప్షన్ ఏ వాణిజ్య ఒప్పందాలు, ఆప్షన్ బి హై కమిషనర్ స్థాయి చర్చలు, ఆప్షన్ సి రక్షణ ఒప్పందాలు, ఆప్షన్ డి విద్యా మార్పిడి. 2025 జూన్ 19న భారత్ మరియు కెనడా దేశాలు ఎలాంటి సంభాషణలు పునఃప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ బి హై కమిషనర్ స్థాయి చర్చలు. 2025 జూన్ 19న భారత్ మరియు కెనడా దేశాలు హై కమిషన్ స్థాయి చర్చలు జరిపాయండి. భారత్లో GPS స్థానంలో ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆప్షన్ ఏ BEIDOU, ఆప్షన్ బి గెలీలియో, ఆప్షన్ సి NAV-IC, ఆప్షన్ డి గ్లోనాస్. ఆన్సర్ ఆప్షన్ సి NAV-IC. భారత్లో GPS స్థానంలో ఇప్పుడు NAV-IC ప్రాధాన్యతగా ఇస్తున్నారండి. నెక్స్ట్ PGI నివేదిక ప్రకారం తెలంగాణ ఏ రంగంలో ప్రగతి సాధించింది? ఆప్షన్ ఏ పరిశ్రమ, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి ఆరోగ్యం, ఆప్షన్ డి వాణిజ్యం. PGI నివేదిక ప్రకారం తెలంగాణ ఏ రంగంలో ప్రగతి సాధించిందని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి విద్య. PGI నివేదిక ప్రకారం తెలంగాణ విద్యారంగంలో ప్రగతి సాధించింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రొయేషియా దేశంలో భారత్ ఏ అంశంపై ఒప్పందాన్ని కుదుర్చుకుంది? క్రొయేషియా దేశంతో భారత్ ఏ అంశంపై ఒప్పందాన్ని కుదుర్చుకుంది? వ్యాపార ఒప్పందం, విద్యా మార్పిడి, రక్షణ సహకారం, వ్యవసాయ ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ సహకారం. క్రొయేషియా దేశంతో భారత్ రక్షణ సహకారం అనే అంశంపై ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ గూగుల్ హైదరాబాద్లో ప్రారంభించిన GSEC సెంటర్ ప్రధానంగా ఏ రంగాన్ని లక్ష్యంగా చేసుకుంది? గూగుల్ హైదరాబాద్లో ప్రారంభించిన GSEC సెంటర్ ప్రధానంగా ఏ రంగాన్ని లక్ష్యంగా చేసుకుందని అడిగాడు. ఆప్షన్ ఏ డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ భద్రత మరియు సైబర్ క్రైమ్ నివారణ, డేటా అనాలిటిక్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఆన్లైన్ భద్రత మరియు సైబర్ క్రైమ్ నివారణ. గూగుల్ హైదరాబాద్లో ప్రారంభించిన GSEC సెంటర్ ప్రధానంగా ఆన్లైన్ భద్రత మరియు సైబర్ క్రైమ్ నివారణ రంగాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.